అయితే పాంచాలి యువరాణి ద్రౌపది ఒక సందర్భంలో శ్రీకృష్ణుడికి ఒక మంచి స్నేహితురాలు అవుతుందన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకి పాండవుల గురించి, వాళ్ళ ధర్మం గురించి, వాళ్ళ నిజాయితీ గురించి చెప్తాడు. ద్రౌపది అర్జునుడిని చూడకముందే తనని ఇష్టపడుతుంది. అయితే పాంచాలి తండ్రి ద్రుపద మహారాజు ఆమెకి స్వయంవరం నిశ్చయించుతాడు. ఈ స్వయంవరంలో ఇతర రాజులతో పాటు కౌరవులలో మొదటివాడైన దుర్యోధనుడు, ఇంకా దుశ్శాసనుడు, వాళ్లతో పాటు అంగరాజు కర్ణుడు కూడా వస్తాడు ఈ స్వయంవరంకి. కానీ పాంచాలి మాత్రం అర్జునుడిని ఇష్టపడుతుంది. అప్పుడు పాండవులు వనవాసంలో ఉన్నారు కదా, శ్రీకృష్ణుడు అర్జునుడికి సందేహం పంపుతాడు ఇట్లా స్వయంవరంకి వెళ్ళాలి అని. కానీ అర్జునుడికి ఏ మాత్రం తెలియదు అక్కడ స్వయంవరం జరుగుతుందని. ద్రుపద మహారాజుకి కూడా అర్జునుడినే తన అల్లుడిని చేసుకోవాలని ఉంటది. అయితే ద్రుపద మహారాజు శ్రీకృష్ణుడి సహాయంతో స్వయంవరం పోటీలో ఎవ్వరు గెలవలేని ఒక పోటీ పెడతాడు. అది కేవలం అర్జునుడు ఇంకా కర్ణుడు మాత్రమే గెలవగలుగుతారు.